బ్యాక్ టు అవర్ ఛానల్. సో లడాక్ సిరీస్ డే 2. సో డిజిట్ చూడండి పొద్దున్నే లేసి షురూ చేసిండు ఆడడం చూడండి ఇక అది. సో ఇప్పుడు మనం డే 2 అనమాట. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇవాళ టార్గెట్ ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకొని మనం కిందికి వెళ్ళిపోవాలి. 6 అవుతుంది, టైం ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయిపోయింది. ఫస్ట్ డే కాబట్టి అట్లనే ఉంటుంది. సో రేపటి నుంచి కొంచెం రెగ్యులర్గా ఉంటుంది, కొంచెం వీడియోస్ కూడా కొంచెం మంచిగా షూట్ చేయొచ్చు మనం. చలో ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాక్ చేసుకుంటాం. సో గాయ్స్ షురూ అయితే అయిపోయింది మన జర్నీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకి 6:33 అయింది. స్టిల్ మేము అసలు స్టార్ట్ అవ్వలేదు. నా వల్లనే లేట్ అయింది. బ్రో కూడా ఎప్పుడో నుంచో ఫోన్ చేస్తున్నాడు కానీ నైట్ నాకు ఓపిక లేవలేకపోయినా. డిజిట్ గాడు ఎర్లీ మార్నింగ్ పడుకునేసరికి వాడు పడుకోవడం చూసి వాడిని లేపబుద్ది అవ్వలే. సో అట్లనే షురూ చేసినాం. కొంచెం యాంగిల్స్ కూడా నేను చూపిస్తా. కొంచెం ఇప్పుడు సెట్టింగ్ చేయలేకపోతున్నా. ఇవాళ ఆఫ్టర్నూన్ మొత్తం ఎట్లా ఉండాలి ఏంటనే సెట్టింగ్ చేసేస్తాం. ఎడిటింగ్ కూడా అయిపోతుంది. చలో సో ఫుల్ లోడెడ్ అడ్వెంచర్ 390 చూడండి. డిజిట్ చూడు మా డిజిట్. సో ఇంటర్కామ్ మెష్ కనెక్ట్ చేయలేదు, మేము ఇంకా కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్రో మనోళ్ళకి నీ బైక్ చూపెట్టావా కొంచెం ముందుకు రానే బండిని. సో కామినేని ఫ్లైఓవర్ అనమాట ఇప్పుడు మేము ఉన్నది. యాక్చువల్గా మేమిద్దరం సేమ్ హెల్మెట్ వాడుతున్నాం, సేమ్ ఇంటర్కామ్, అన్నీ మాకు తెలియకుండా కలిసినాయి అవన్నీ. రైట్. సో గాయ్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సుచిత్ర సర్కిల్. ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగుడు పోడు టఫ్, వెరీ టఫ్ అంటే టఫ్. అమ్మో ఏంది బ్రో ఎవరు కూడా ఆగుతలేరు. గాలి ఉంది కదా మంచిగా. సో నేనైతే దోశ తీసుకున్నా, బ్రో అయితే ఇడ్లీ. డిజిట్ గాడికి ఇంకేం లేదు పెట్టాలి. నీకు పెడతా, ముందు భయం పెడతా ఓకేనా. అమ్మో వేడి అనిపిస్తుంది కదా బ్రో ఇప్పుడే, చెమటలు ఎట్లా వస్తున్నాయి. అయిపోయింది. సో డిజిట్ కూడా రెడీ ఎక్కేసిండు. సో వెళ్ళాలి. రైట్ బాయ్. ఇంటర్కామ్ కనెక్ట్ చేయాలి, పెద్ద టాస్క్ అది ఇప్పుడు. సో నాగ్పూర్ టార్గెట్ అనమాట ఇవాళ. సో 475 కిలోమీటర్స్ ఏమో ఉంది. 8 అవర్స్ జర్నీ చూపిస్తుంది. మాకు 8 అవర్ టైంతో పనే లేదు. సో కిలోమీటర్స్ చూసుకోవాలి, రోజుకి ఇంత అనే టార్గెట్ మాది. 3 డేస్ మ్యాక్సిమం. రేపు నైట్ ఎల్లుండి పొద్దున్న లోపల ఢిల్లీ చేరుకోవాలి, అదే ప్లాన్ అనమాట. లెట్స్ సీ ఏమవుతుంది అనేది చూద్దాం. నాగ్పూర్, ఝాన్సీ, ఆగ్రా టు ఢిల్లీ, ఇదే ఇక మన రూటు. ఈ NH44లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే తగిలింది. లేదు రెండో టోల్ గేట్. NH44లో ఫస్ట్ రెండో టోల్ గేట్ ఇది మనకు తగిలింది. ఏ ఊరు అనేది ఏం లేదు దీని మీద, చూడాలి. సో గాయ్స్ బ్రేక్ ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 50-60 కిలోమీటర్స్ తర్వాత అయితే బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే డిజిట్గా చూడండి, వాడు ఎక్కడ మంచిగా చల్లగా ఉంటే అక్కడ పోయి కూర్చుంటున్నాడు. చల్లగా ఎక్కడుంటే అక్కడ వాడే. మేమేంటిదంటే టెంపరేచర్ కూడా అంత ఏం లేదు, రెస్ట్ తీసుకొని మెల్లగా పోవాలి అంతే మా టార్గెట్. ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగినాం మనం. సో ఎందుకంటే లంచ్ టైం. సో లంచ్ చేసి సాయంత్రం 4 అట్లా బయలుదేరదామని ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగినాం. చూడండి టెంపుల్. వీళ్ళు జిన్నకాయలు తెంపిస్తున్నారు నాకు తినడానికి. సో డిజిట్ చూడండి వెనకాల్స్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఫుడ్ అయితే పార్సల్ చేయించుకొని వస్తున్నాడు బ్రో. వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. సో వాడి లంచ్ అనమాట, పెరుగు, పెడగ్రీ. సో మేమైతే మీల్స్ తెచ్చుకున్నాం. సో బ్రో కూడా వచ్చేసిండు రెడీ. సో ఇప్పుడైతే తినాలి. కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఈయనే టైం వచ్చేసి 4:30 అవుతుంది. తిన్న తర్వాత బైక్స్ ఇక్కడనే ఉన్నాయి. పొద్దున్న నుంచి రద్దు చేయలే, అక్కడే నేను డిజిట్ పడుకున్నాం. చాలా చల్లగా ఉంది చెట్టు కింద పొద్దున్న నుంచి అక్కడే. సో వాడు చూడండి నీళ్ళలో దూకేసిండు. ఏడా నీళ్ళు ఉంటే వాడు అక్కడే ఉంటాడు. సో మనం ఎత్తుకని అవసరం లేదు. నీళ్ళు ఏడుంటే మనం ఆడికి వెళ్ళిపోవాలి, వాడు ఆడ కనిపిస్తాడు. సో ఇవాళ నైట్ వచ్చేసి మనం నాగ్పూర్ రీచ్ కావాలి. ఇంకొక 320 కిలోమీటర్స్ ఏమో ఉంది, అంతే కొట్టేయాలి. కొట్టిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ 350 కిలోమీటర్స్, ఈవినింగ్ 350 కిలోమీటర్స్ టార్గెట్ అయితే ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఎట్లుందంటే 40 డిగ్రీస్ ఉంది, ప్లస్ హ్యూమిడిటీ బాగుంది. దాంతోనే కొంచెం టఫ్ అనిపిస్తుంది రైడ్. లేకపోతే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. వాడి సేఫ్టీ ఇంపార్టెంట్, మా సేఫ్టీ ఇంపార్టెంట్. సో మేమైతే అనవసరంగా అయితే రైడ్ చేయట్లేదు. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ తర్వాత ఏదైనా, బట్ ఈవినింగ్ ఇక స్టార్ట్ కావాలి.
కొంచెం లేట్ నైట్స్ రైడ్ చేయాలి తప్పదు ఇక మనం. చలో చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. జై శ్రీరామ్ చలో. సో ఎగ్జాక్ట్గా టైం చూడండి 5:01 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. పైకైతే మన జర్నీ అయితే షురూ అయిపోయింది. సో డిజిట్ గార్డు అదే సో 60 స్పీడ్ మెయింటైన్ చేయాలంటే మనం గుజరాత్ ఇప్పుడు మనం యాజ్ పాసిబుల్ నాగ్పూర్ రీచ్ కావాలి. అదే మన ఇవాళ నైట్ డెస్టినేషన్. రేపు పొద్దున్నే కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. అనుకున్నట్టు అంతా మంచి జరిగితే బాగుంటుంది. లెట్స్ సీ. సిచ్యువేషన్ ఎంత ఘోరం అంటే ఒక రోజులో 350 కిలోమీటర్స్ కూడా కొట్టలేకపోయినా స్టిల్ ఇంకా ఆదిలాబాద్లోనే ఉన్నాను. నేను ఆదిలాబాద్లోనే రూమ్ తీసుకున్నా. ఇప్పుడు కూడా హ్యూమిడిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ మేమైతే చాలా సేఫ్గా వస్తున్నాం. చాలా టైం తీసుకొని వస్తున్నాం కాబట్టి చాలా సేఫ్ ఉంది. చలో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నా. వెరీ వెరీ డిఫికల్ట్ అవుతుంది. అనుకున్నంత ఈజీగా లేదు జర్నీ. లెట్స్ సీ. సరే పొద్దునైతే కలిసి అంటిల్ దెన్ సీ యూ.